Hi, hello friends. Welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So, ఈ రోజు వీడియోలో మనము సైకాలజీకి సంబంధించి మొత్తం సైకాలజీ నుంచి ఒక 100 బిట్స్ అయితే మనం చూసుకుందాము. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ ఒక్క వీడియో మీకు చాలా హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంది. సో దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో ఆల్ క్లాసెస్ మ్యారథాన్ క్లాసెస్ చేశానండి. ఇదే విధంగా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా చేశాను. సో చాలా వీడియోస్ చేశాను, మ్యారథాన్ రివిజన్ క్లాసెస్ చేశాను. ఒక సబ్జెక్ట్ కాదండి, అన్ని సబ్జెక్ట్స్ చేశాను. ట్రై మెథడ్స్ వీడియో ఒకే వీడియోలో రివిజన్ వీడియో చేసేసాను. అలాగే ఒక్కొక్క మెథడ్కి సంబంధించి 200 బిట్స్ చొప్పున వీడియోస్ చేశాను. సో అవన్నీ కూడా చూడకపోతే ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అవన్నీ ఒకసారి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంత కష్టపడి మీకోసమే చేస్తున్నాను కదా. అండ్ నేను మీ నుంచి కోరుకునేది జస్ట్ 1 లైక్, వీలైతే 1 షేర్. అంతకు మించి నేనేం కోరుకోను. ఫ్రీగా ఎటువంటి యాప్స్ అనేవి యూజ్ చేయకుండా అన్ని క్లాసెస్ అన్ని కోర్సులు కూడా మీకు ఫ్రీగా యూట్యూబ్ ద్వారానే అందిస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే గ్రహం వాలస్ రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ ఏది? ఫస్ట్ వన్ సంకేతం, సెకండ్ వన్ భావోత్పత్తి, థర్డ్ వన్ నిరూపణ, ఫోర్త్ వన్ సన్నాహం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మీకు ఒక 3 to 5 సెకండ్స్ అయితే టైం ఇస్తాను, ఓకేనా? సో ఆన్సర్ కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గ్రహం వాలస్ రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ నిరూపణం. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ నియామకం పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్నటువంటి రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 స్వైరకల్పన, ఆప్షన్ 2 విస్థాపన, ఆప్షన్ 3 తాదాత్మీకరణం, ఆప్షన్ 4 ఉదాత్తీకరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఈ యొక్క ఏవైతే ఇప్పుడు సైకాలజీలో ఇప్పుడు మనకి రక్షక తంత్రాలే ఉన్నాయనుకోండి, ఆ టాపిక్ నుంచి ఒక వీడియో చేశాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ద్వారా. సో ఆ వీడియో చేసేటప్పుడు మీకు ఈ 4 ఏవైతే ఉన్నాయో స్వైరకల్పన అంటే ఏంటి, విస్థాపన అంటే ఏంటి, తాదాత్మీకరణం అంటే ఏంటి, ఉదాత్తీకరణం అంటే ఏంటి, ఇలా మనకి 4 ఆప్షన్స్కి కూడా అక్కడ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఈ వీడియోకి వచ్చేసరికి ఓన్లీ మీకు ఆన్సర్ మాత్రమే మీకు అప్లై చేయడం, ఐ మీన్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ వీడియో అనేది లెంగ్తీ వీడియో, సో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మీకు త్వరగా తేల్చడం మంచిది. సో ఆన్సర్ మీరు కామెంట్ చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అత్త మీద కోపం దుత్తమే చూపించడం. వాడికి ఉపాధ్యాయ నియామకం పరీక్షలో సెలెక్ట్ కాకపోతే పుస్తకాల మీద వాడి కోపాన్ని చూపించాడు. సో దీన్ని మనము విస్థాపనమని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును. ఆప్షన్ 1 సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయ స్థాయి, ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఫోర్త్ వన్ సహజ సాంప్రదాయ స్థాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అనేది మనకి సాంప్రదాయిక స్థాయికి చెందినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని జతను సూచించండి. ఫస్ట్ వన్ విలియం జేమ్స్ కార్యకారణము, సెకండ్ వన్ వర్ధీమర్ సమగ్రాకృతి, థర్డ్ వన్ పియాజే ప్రవర్తనవాదం, ఫోర్త్ వన్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పియాజే ప్రవర్తనవాదం అనేది సరికాదు. విలియం జేమ్స్ కార్యకారణము సరైనది, వర్ధీమర్ సమగ్రాకృతి సరైనది, ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం సరైనది, ఓకేనా? సో ఇవన్నీ వాదాలండి. కార్యకరణవాదము, సమగ్రాకృతి వాదము, మనోవిశ్లేషణవాదము, వీటిని సిద్ధాంతాలని కూడా అంటారు, ఓకేనా? థియరీస్. నెక్స్ట్ క్వశ్చన్, రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్ 1 అభద్రతాభావం కోపం, ఆప్షన్ 2 మంచి సర్దుబాటు స్వావలంబన, ఆప్షన్ 3 అవిధేయత అజాగ్రత్త, ఆప్షన్ 4 సర్దుబాటు సమస్యలు హఠం చేయటం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మంచి సర్దుబాటు స్వావలంబన అంటే రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతని ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన అనేది మంచి సర్దుబాటుతో స్వావలంబన అంటే తనకు తానుగా ఏదైనా పని చేసుకోవడం వంటి లక్షణాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాణిలో పూర్వ ముఠా దశ ఏది? ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పూర్వ ముఠా దశనే మనము పూర్వ బాల్య దశ అని కూడా అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయుక్తగాను అంటే ప్రయోజ్యుడుగాను ప్రయుక్తగాను ఉంటాడు. అది ఏ పద్ధతి? ఆప్షన్ 1 వ్యక్తి చరిత్ర పద్ధతి, ఆప్షన్ 2 పరిపృచ్ఛ, ఆప్షన్ 3 ప్రయోగ పద్ధతి, ఆప్షన్ 4 అంతః పరిశీలన పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. వీటన్నింటి గురించి కూడా నేను మీకు చేశానండి ఆల్రెడీ. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వైజ్ కూడా నేను చేశాను. ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశాను. అవి కూడా వీలైతే చూడండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ యొక్క అంతః పరిశీలన పద్ధతి ఏదైతే ఉందో దాంట్లో ఒక వ్యక్తి ప్రయోజ్యుడిగాను తనే ఉంటాడు, ప్రయోక్తగాను కూడా తనే ఉంటాడు. సో దాన్నే మనము అంతః పరిశీలన పద్ధతి. అంతః పరిశీలన అంటే ఏంటి? తనకు తాను పరిశీలించుకోవడం అండి. సో దీంట్లో ప్రయోజ్యుడు ప్రయోక్త ఒకరే ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. ఫస్ట్ వన్ ఇంద్రియ చాలక దశ, సెకండ్ వన్ పూర్వ ప్రచాలక దశ, థర్డ్ వన్ మూర్త ప్రచాలక దశ, ఫోర్త్ వన్ అమూర్త ప్రచాలక దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పూర్వ ప్రచాలక దశ. ఒకే విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, రోషాక్ సిరామరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 10, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 30. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 10 అంటే ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 10 రోషాక్ సిరాఫ్ మరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య 10 ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏది? ఫస్ట్ వన్ ప్రాక్ భాషా దశ, సెకండ్ వన్ ముద్దు మాటల దశ, థర్డ్ వన్ శబ్దానుకరణ దశ, ఫోర్త్ వన్ భాషావగాహన దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. భాషావగాహన దశ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పులు. ఫస్ట్ వన్ ప్రాదేశిక ప్రజ్ఞ, సెకండ్ వన్ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, థర్డ్ వన్ శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, థర్డ్ వన్ ఫోర్త్ వన్ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞను సాంఘిక నేర్పులు అంటారండి. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ కలిగిన వారిని సాంఘిక నేర్పులు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం. ఫస్ట్ వన్ పరతంత్ర చరం, సెకండ్ వన్ స్వతంత్ర చరం, థర్డ్ వన్ జోక్య చరం, ఫోర్త్ వన్ పరస్పరాధార చరం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జోక్యచరం. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. అక్కడ అనారోగ్యం అనేది మనకి ఇక్కడ విద్యార్థుల అనారోగ్యం అనేది జోక్యచరం అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, కోహెలర్ ప్రకారం క్రింది అంశానికి సంబంధించినది. ఫస్ట్ వన్ నిబంధనం, సెకండ్ వన్ అంతర్దృష్టి, థర్డ్ వన్ యత్నదోషం, ఫోర్త్ వన్ జ్ఞాన నిర్మాణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కోహ్లర్ ప్రయోగం అనేది మనకి అంతర్దృష్టికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. ఫస్ట్ వన్ సంజ్ఞానాత్మక అభ్యసనం, సెకండ్ వన్ కార్యసాధక నిబంధనం, థర్డ్ వన్ నిర్మాణాత్మక అభ్యసనం, ఫోర్త్ వన్ సాంఘిక అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంఘిక అభ్యసనం, అనుకరణ అనేది మనకి సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి మూలము. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం. ఫస్ట్ వన్ లక్ష్య నిర్దేశకం కాదు. సెకండ్ వన్ అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు. థర్డ్ వన్ జీవిత పర్యంత ప్రక్రియ. ఫోర్త్ వన్ అభ్యసనం నిశ్చల ప్రక్రియ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అభ్యసనం అనేది మనకి జీవిత పర్యంత ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. సో ఫస్ట్ వన్ విరమణం, సెకండ్ వన్ విచక్షణ, థర్డ్ వన్ సామాన్యీకరణ, ఫోర్త్ వన్ అయత్న సిద్ధ స్వాస్థ్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ యొక్క అండాకార రింగు వలయాకార రింగు మధ్య ఉద్దీపనల మధ్య భేదాన్ని కుక్క గ్రహించడానికి మనకి విచక్షణ లక్షణం అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది. ఫస్ట్ వన్ నిబంధనం, సెకండ్ వన్ అవధానం, థర్డ్ వన్ పునర్బలనం, ఫోర్త్ వన్ ధారణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్లో సైకాలజీ టోటల్ మ్యారథాన్ రివిజన్ ఒకే వీడియోలో చేశానండి. అలాగే ఇంకొక వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక మ్యారథాన్ రివిజన్ క్రింద ఇంకో వీడియో చేశాను. సో ఆ వీడియోస్ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు చూసినట్లయితే డెఫినెట్లీ మీకు ఒక మంచి స్కోర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించనిది. నిబంధనం అనేది సంబంధించదు. ఓకేనా. సో సంబంధించినవి ఏంటంటే అవధానము, పునర్బలనము, ధారణ. ఈ మూడు కూడా మనకి బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏది. ఫస్ట్ వన్ ఆంగ్లం నేర్చుకోవడం, సెకండ్ వన్ మంచి మార్కులు సాధించడం, థర్డ్ వన్ దాహం తీర్చుకోవడం, ఫోర్త్ వన్ సైకిల్ తొక్కడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దాహం తీర్చుకోవడం అనేది ప్రాథమిక అవసరం. మనకి ఫస్ట్ దాహం తీర్చుకోవడం కావాలి. ఆ దాహం తీర్చుకుని మనం ఉంటే అప్పుడు మిగతా ఆలోచించుకోవచ్చు. సో ప్రాథమిక అవసరం అంటే ఏంటి, అప్పుడు మనకి అర్జెంటుగా కావాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం భాషా వికాసంలో 2 సంవత్సరాల వయస్సు గల శిశువులో ఉండే ప్రసంగం రకం ఏది. ఫస్ట్ వన్ ప్రైవేట్ ప్రసంగం, సెకండ్ వన్ సాంఘిక ప్రసంగం, థర్డ్ వన్ నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, ఫోర్త్ వన్ అధిక శబ్ద ప్రసంగం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంఘిక ప్రసంగం. వైగోట్స్కీ భాషా వికాసంలో 2 సంవత్సరాల వయస్సు గల శిశువులో ఉండే ప్రసంగం రకం సాంఘిక ప్రసంగం. నెక్స్ట్ క్వశ్చన్, సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపడం నందు ఉపయోగపడడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం ఏది. ఫస్ట్ వన్ అనుకూల బదలాయింపు, సెకండ్ వన్ ప్రతికూల బదలాయింపు, థర్డ్ వన్ శూన్య బదలాయింపు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ బదలాయింపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అనుకూల బదలాయింపు మనకి ఉపయోగపడింది ముందుది కాబట్టి దాన్ని మనము అనుకూల బదలాయింపు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న 40 పదాలకు గాను 16 పదాలను గుర్తించాడు. ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోర్ ఎంత. ఫస్ట్ వన్ 40, సెకండ్ వన్ 50, థర్డ్ వన్ 16, ఫోర్త్ వన్ 32. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత 40 పదాలు నేర్చుకున్నాడు, ఆ తర్వాత 16 పదాలు నేర్చుకున్నాడు. సో ఆ విద్యార్థి యొక్క గుర్తింపు గణన స్కోర్ ఎంత అంటే మనకి 40 వస్తుంది. సో మనకి సూత్రం ఎలా, అసలు ప్రయత్నాలు బై వస్తుంది. సో పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 కదా. సో ఇక్కడ మనకి 16/40 ఇంటూ 100. సో జీరోకి జీరో క్యాన్సిల్ అయిపోతుంది. 4 16 4 10 40. సో ఆన్సర్ మనకి ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అధిక ఒత్తిడి యొక్క లక్షణం. ఫస్ట్ వన్ సరైన నిద్ర, సెకండ్ వన్ చక్కటి స్మృతి, థర్డ్ వన్ ఏకాగ్రత లేకపోవడం, ఫోర్త్ వన్ బాధ్యత తీసుకోవడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. గుర్తింపు గణన గురించి, ఈ లెక్కల గురించి అన్నింటి గురించి కూడా నేను 2 వీడియోస్ చేశానండి. సో అవి కూడా చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏకాగ్రత లేకపోవడం అనేది అధిక ఒత్తిడి యొక్క లక్షణం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి ఏది? ఫస్ట్ వన్, సమూహాల మధ్య ఎక్కువ పోటీ. సెకండ్ వన్, సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు. థర్డ్ వన్, సమూహ లక్ష్యాలు సాధించబడినప్పుడు. ఫోర్త్ వన్, సమూహానికి పటిష్ట నాయకత్వం ఉన్నప్పుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి మనకి సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్, 6 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధానోపాధ్యాయుడు. సెకండ్ వన్, 5 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధానోపాధ్యాయుడు. థర్డ్ వన్, 7 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధానోపాధ్యాయుడు. ఫోర్త్ వన్, 6 ఉపాధ్యాయులు మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 7 ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధానోపాధ్యాయుడు ఉంటే అప్పుడు మనకి 242 మంది విద్యార్థులకు సరిపోతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వాటిలో దీని యొక్క మదింపునకు సంబంధించినది? ఫస్ట్ వన్, సహపాఠ్య కృత్యాలు మాత్రమే. సెకండ్ వన్, విద్యా విషయక మరియు సహ విద్యా విషయక అంశాలు. థర్డ్ వన్, విద్యా సంబంధ పాఠ్య విషయాలు మాత్రమే. ఫోర్త్ వన్, సంగ్రహణాత్మక మదింపు నికషాలు మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది విద్యా విషయక మరియు సహ విద్యా విషయక అంశాల యొక్క మదింపునకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, మిత బుద్ధిమాంద్యులు ఇలా పిలువబడతారు? ఫస్ట్ వన్, శిక్షణ పొందగల మానసిక వికలాంగులు. సెకండ్ వన్, విద్య నేర్వగల మానసిక వికలాంగులు. థర్డ్ వన్, సంరక్షకుల అవసరం గల మానసిక వికలాంగులు. ఫోర్త్ వన్, చదవగలిగిన బుద్ధిమాంద్యులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మిత బుద్ధిమాంద్యులు మనకి శిక్షణ పొందగల మానసిక వికలాంగులుగా పిలువబడతారు. నెక్స్ట్ క్వశ్చన్, విషమ యోజనానికి కారణం కానిది ఏది? ఫస్ట్ వన్, పాఠ్య ప్రణాళిక భారము. సెకండ్ వన్, ఆత్మవిశ్వాసం. థర్డ్ వన్, మానసిక అలజడి. ఫోర్త్ వన్, కుటుంబ కలహాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విషమ యోజనానికి కారణం కానిది ఆత్మవిశ్వాసం. సో నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF 2005 యొక్క సిఫార్సులు ఏంటి? ఫస్ట్ వన్, మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వడం. సెకండ్ వన్, పరీక్షలకు పాఠ్యపుస్తకాలు మాత్రమే ప్రాతిపదికగా ఉండాలి. థర్డ్ వన్, స్మృతి ఆధారిత నికషాలకు ప్రాధాన్యత. ఫోర్త్ వన్, పుస్తక ఆధారిత పరీక్షలను నిరుత్సాహపరచడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరమ్మ. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పరీక్షా సంస్కరణలకు సంబంధించి NCF 2005 యొక్క సిఫార్సులు ఏంటి అంటే మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యతను ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర ఏంటి? ఫస్ట్ వన్, విద్యార్థిని తరగతిలో దండించడం. సెకండ్ వన్, తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడం. థర్డ్ వన్, డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడం. ఫోర్త్ వన్, విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేలా ఉత్తేజపరచడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతిలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటి అంటే విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేలా ఉత్తేజపరచడం. సో నెక్స్ట్ క్వశ్చన్, పఠన సంబంధ అభ్యసన వైకల్యం ఏది? ఫస్ట్ వన్, డిస్లెక్సియా. సెకండ్ వన్, డిస్ఫేసియా. థర్డ్ వన్, డిస్గ్రాఫియా. ఫోర్త్ వన్, డిస్కాలిక్యులియా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డిస్లెక్సియా. పఠనం అంటే చదవడం కదా. సో చదవడానికి సంబంధించి అభ్యసన వైకల్యం ఏంటి అంటే డిస్లెక్సియా. నెక్స్ట్ క్వశ్చన్,
పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది. చెప్పిన వారు ఎవరు? ఫస్ట్ వన్ క్రైగ్, సెకండ్ వన్ గెస్సెల్, థర్డ్ వన్ అండర్సన్, ఫోర్త్ వన్ హర్లాక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గెస్సెల్. ఓకేనా? సో పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని చెప్పిన వారు గెస్సెల్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. ఫస్ట్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, సెకండ్ వన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము, థర్డ్ వన్ వికాసం సంచితమైనది, ఫోర్త్ వన్ వికాసం ఒక పరస్పర చర్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సరికాని వాక్యము వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది సరికానిది అవుతుంది. సో మనకి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం సంచితమైనది, వికాసం ఒక పరస్పర చర్య, ఈ మూడు కూడా మనకి సరైన వాక్యాలు అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, సమాంతర క్రీడలో పిల్లలు ఫస్ట్ వన్ ఇతరుల ఆటను అనుసరిస్తారు, సెకండ్ వన్ ఇతరులతో కలిసి ఆడుకుంటారు, థర్డ్ వన్ స్నేహితులతో మాత్రమే ఆడుకుంటారు, ఫోర్త్ వన్ తమ ఆట వస్తువులు ఇతరులతో పంచుకుంటారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి అవిపర్యాత్మక భావన లోపం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మీకు సమాంతర క్రీడలో పిల్లలు అనేది చెప్పలేదు కదా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సారీ ఫ్రెండ్స్, సమాంతర క్రీడలో పిల్లలు ఇతరుల ఆటను అనుసరిస్తారు. అలాగే పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి అవిపర్యాత్మక భావన లోపము. నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి కనబడే దశ ఏది? ఫస్ట్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, సెకండ్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, థర్డ్ వన్ సాంప్రదాయ స్థాయి 3వ దశ, ఫోర్త్ వన్ సాంప్రదాయ స్థాయి 4వ దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాంప్రదాయ స్థాయి 3వ దశ. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి అనేది కనబడే దశ, సాంప్రదాయ స్థాయి 3వ దశ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఫస్ట్ వన్ చోమ్స్కీ, సెకండ్ వన్ బండూరా, థర్డ్ వన్ స్కిన్నర్, ఫోర్త్ వన్ కోల్బర్గ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, చోమ్స్కీ. పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు చోమ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఏది? ఫస్ట్ వన్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష, సెకండ్ వన్ ఆర్మీ బీటా పరీక్ష, థర్డ్ వన్ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, ఫోర్త్ వన్ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. సో దీని మీద కూడా మీకు కోర్స్ రూపంలో ప్రజ్ఞా పరీక్షల గురించి ఒక క్లాస్ అయితే చేశాను, సో అది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 6, ఫోర్త్ వన్ 8. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 8. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య ఎంత అంటే 8. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. ఫస్ట్ వన్ అవటు గ్రంథి, సెకండ్ వన్ పీయూష గ్రంథి, థర్డ్ వన్ అధివృక గ్రంథి, ఫోర్త్ వన్ పార్శ్వ అవటు గ్రంథి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఈ గ్రంథుల గురించి కూడా ఆల్రెడీ క్లాస్ చేసేసానండి, మీరు చూడడమే లేట్. నేను అన్ని క్లాసెస్ మ్యారథాన్ రివిజన్ అన్నీ చేసేసాను. మీరు అవి చూసుకుంటూ వెళ్తే మంచి మార్క్ అనేది ఖచ్చితంగా తెచ్చుకుంటారు. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పీయూష గ్రంథినే ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గణేష్ పాఠశాలలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. గణేష్లో ఏర్పడే సంఘర్షణ ఏది? ఫస్ట్ వన్ ఉపగమ, సెకండ్ వన్ పరిహార, థర్డ్ వన్ ఉపగమ పరిహార, ఫోర్త్ వన్ ద్వీపోపగమ పరిహార. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే లైవ్లో మధ్యలో ఎవరైనా యాడ్ అయిన వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి అమ్మా, చాలా బిట్స్ మిస్ అయిపోతారు.
నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రీగా క్లాసెస్ ఇలా మీకు ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఫ్రీగా చేస్తుంటే మీకు చూడడానికి ఏం ఫ్రెండ్స్ అంటే యాప్స్లో డబ్బులు పెట్టి కొనుక్కొనవి అయితే స్టాండర్డ్గా ఉంటాయనా మీ ఉద్దేశం? సో మీరే చూడండి అందులోనివి ఇందులోనివి ఉన్న డిఫరెన్స్ ఏంటో. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి? సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపగమ గణేష్ పాఠశాలకి వెళ్ళాలని ఉంది, అలాగే ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది, రెండు ఇష్టమే. సో ఉపగమ సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఏది? ఫస్ట్ వన్, ప్రయోగ ఫలితాలను మరలా నిరూపించవచ్చు. సెకండ్ వన్, ఈ పద్ధతిలో వస్తునిష్ఠత తక్కువ. థర్డ్ వన్, కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచవచ్చు. ఫోర్త్ వన్, ప్రయోగ పద్ధతికి చాలా డబ్బు సమయం అవసరం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కూడా నేను మీకు కోడ్స్ రూపంలో ఇస్తున్నాను, అలాగే ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా చెప్పేటప్పుడు ఎక్స్ప్లెనేషన్స్తో చెప్తూ ఈవెన్ ఒక ట్రిక్ కూడా మీకు దాంట్లో చెప్తూ వస్తున్నాను. సో మంచి వీడియోస్ అండి, మీరు యూజ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ పద్ధతిలో వస్తునిష్ఠత తక్కువ. ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఏంటి అంటే వస్తునిష్ఠత తక్కువ అనేది సరికాదు. అంటే సరైనవి ఏంటండి? ప్రయోగ ఫలితాలను మరలా నిరూపించవచ్చును, కారణానికి ఫలితానికి మధ్య సంబంధాన్ని ఏర్పరచవచ్చును, ప్రయోగ పద్ధతికి చాలా డబ్బు సమయం కూడా అవసరం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. ఇక్కడ రక్షక తంత్రం ఏది? ఫస్ట్ వన్ తాదాత్మీకరణం, సెకండ్ వన్ విస్థాపనం, థర్డ్ వన్ ప్రతిగమనం, ఫోర్త్ వన్ దమనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రతిగమనం. ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాళ్ళ ఏడవడాన్ని మనము ప్రతిగమనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వుడ్ అనే పదము పలకడం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకడం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం ఏది? సో ఫస్ట్ వన్ అనుకూల బదలాయింపు, సెకండ్ వన్ ప్రతికూల బదలాయింపు, థర్డ్ వన్ శూన్య బదలాయింపు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ బదలాయింపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వుడ్ కుడ్ అనేవి ఒకే విధంగా పలుకుతాం కదా, సో మనకు అది ఉపయోగపడింది కాబట్టి దాన్ని మనము అనుకూల బదలాయింపు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే? ఫస్ట్ వన్ పురోగమన అవరోధం, సెకండ్ వన్ తిరోగమన అవరోధం, థర్డ్ వన్ డెజావు, ఫోర్త్ వన్ దమనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పురోగమన అవరోధం గతంది ఇప్పుడు మనకి పునఃస్మరణకు అవరోధంగా ఉంది, సో పురోగమన. అదే తిరోగమన అంటే ఇప్పుడు నేర్చింది గతంలో విషయాలకు అవరోధంగా ఉంటే దాన్ని తిరోగమన అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నర సేపు చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 72 నిమిషాల్లో నేర్చుకోగలిగాడు. అయినా అతని యొక్క పొదుపు గణన ఎంత? ఫస్ట్ వన్ 20%, సెకండ్ వన్ 30%, థర్డ్ వన్ 50%, ఫోర్త్ వన్ 75%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలానో ఒకసారి చూసేద్దాము. సో మనకి సూత్రం ఏంటి? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 కదా. సో గంటన్నర సేపు అంటే ఎంత? 90 మినిట్స్. అలాగే 72 సార్లు రెండవసారి అంటే 72. అలాగే మళ్ళీ అసలు అంటే 90 ఇంటూ 100. ఓకేనా? సో 90 నుంచి 72 తీస్తే ఎంతమ్మా? 18. 18/90 ఇంటూ 100. ఓకేనా? 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 9 2 జా 2 10 జా 20. సో ఆన్సర్ మనకి 20 వచ్చింది. ఎలానో చెప్పాను కదా. సో మనకి ఆన్సర్ ఈక్వల్స్ టు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 20%. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో గౌణ అవసరం కానిది ఏది? ఫస్ట్ వన్ ఇల్లు, సెకండ్ వన్ విద్య, థర్డ్ వన్ నిద్ర, ఫోర్త్ వన్ దుస్తులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గౌణ అవసరం కానిది అంటే ఏంటి? ప్రాథమిక అవసరం. ప్రాథమిక అవసరంలో మనకి నిద్ర అనేది కంపల్సరీ అవసరం. ఓకేనా?
సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏది? ఫస్ట్ వన్ అన్వయం, సెకండ్ వన్ విశ్లేషణ, థర్డ్ వన్ సునిశ్చితత్వం, ఫోర్త్ వన్ మూల్యాంకనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది సునిశ్చితత్వం. నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు ఎంత? ఫస్ట్ వన్ 1 సంవత్సరం, సెకండ్ వన్ 2 సంవత్సరాలు, థర్డ్ వన్ 3 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 4 సంవత్సరాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైగాట్స్కీ ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు 2 సంవత్సరాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఫస్ట్ వన్ నిబంధిత ఉద్దీపన, సెకండ్ వన్ నిర్నిబంధిత ఉద్దీపన, థర్డ్ వన్ నిబంధిత ప్రతిస్పందన, ఫోర్త్ వన్ నిర్నిబంధిత ప్రతిస్పందన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిబంధిత ప్రతిస్పందన అంటే పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం అనేది స్రవించింది, లాలాజలం స్రవించింది. సో నిబంధితం, గంట శబ్దానికి లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధనంలో అభ్యసించే వారిదే ఫస్ట్ వన్ అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం, సెకండ్ వన్ ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడును, థర్డ్ వన్ ఉద్దీపనను ముందుగానే చూపించాలి, ఫోర్త్ వన్ పునర్బలనం ఇవ్వరు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది కార్యసాధక నిబంధనంలో. నెక్స్ట్ క్వశ్చన్, ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథకర్త ఎవరు? ఫస్ట్ వన్ థార్న్డైక్, సెకండ్ వన్ కోహ్లర్, థర్డ్ వన్ పావ్లోవ్, ఫోర్త్ వన్ స్కిన్నర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆల్రెడీ గ్రంథాలు రచయితలు అనేది ఇంగ్లీష్ మీడియంలో చేశాను, తెలుగు మీడియంలో చేశాను, మీరు చూడడమే లేట్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కోహ్లర్. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ యొక్క గ్రంథకర్త ఎవరు అంటే కోహ్లర్. నెక్స్ట్ క్వశ్చన్, బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఒకటి. ఫస్ట్ వన్ నిరంతర పునర్బలనం, సెకండ్ వన్ ప్రాథమిక పునర్బలనం, థర్డ్ వన్ ప్రత్యక్ష పునర్బలనం, ఫోర్త్ వన్ గౌణ పునర్బలనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రత్యక్ష పునర్బలనం. బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ప్రత్యక్ష పునర్బలనం అనేది ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 4, ఫోర్త్ వన్ 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 4. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశక మంత్రణం ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ విలియమ్సన్, సెకండ్ వన్ రోజర్స్, థర్డ్ వన్ థార్న్, ఫోర్త్ వన్ ఫ్రైడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, నిర్దేశక మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు విలియమ్సన్. సో నెక్స్ట్ క్వశ్చన్, సహభాగి నాయకత్వంలో ఫస్ట్ వన్ నాయకుడు తీసుకునే నిర్ణయాలు సభ్యులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉండదు, సెకండ్ వన్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు, థర్డ్ వన్ నాయకుడు ఒక నియంత, ఫోర్త్ వన్ అందరు సభ్యులు నాయకుల వలె ప్రవర్తిస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సహభాగి నాయకత్వంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యతను ఇస్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, డిస్గ్రాఫియా అనేది ఫస్ట్ వన్ భాషా సంబంధ వైకల్యం, సెకండ్ వన్ పఠనపరమైన వైకల్యం, థర్డ్ వన్ రాతపరమైన వైకల్యం, ఫోర్త్ వన్ గణితపరమైన వైకల్యం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. దీనికి నేను ఒక కోడ్ రూపంలో అయితే మీ అందరికీ క్లియర్గా వివరించాను క్లాస్ అనేది, అదొకసారి చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రాతపరమైన వైకల్యాన్నే డిస్గ్రాఫియా అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ స్కిన్నర్, సెకండ్ వన్ బ్రోనర్, థర్డ్ వన్ పియాజే, ఫోర్త్ వన్ బ్లూమ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బ్రోనర్. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు బ్రోనర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం ఏది? ఫస్ట్ వన్ పరిస్థితిని కల్పించడం, సెకండ్ వన్ వ్యూహ రచన, థర్డ్ వన్ అమలు పరచడం, ఫోర్త్ వన్ మూల్యాంకనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, పరిస్థితిని కల్పించడం. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితిని కల్పించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం దీనిని గూర్చి తెలుపుతుంది? ఫస్ట్ వన్ అభ్యసనం జ్ఞానం, సెకండ్ వన్ పాఠశాల తరగతి వాతావరణం, థర్డ్ వన్ సంస్థాగత సంస్కరణలు, ఫోర్త్ వన్ విద్యా ప్రణాళిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, అభ్యసనం జ్ఞానం. ఎన్సిఎఫ్ 2005లో 2వ అధ్యాయం మనకి అభ్యసనము జ్ఞానం గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ ఏది? ఫస్ట్ వన్ చలన చిత్రాలు, సెకండ్ వన్ బులెటిన్ బోర్డ్, థర్డ్ వన్ చార్ట్, ఫోర్త్ వన్ నల్ల బోర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ మనకి చలన చిత్రాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 12. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 8. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8. నెక్స్ట్ క్వశ్చన్, గిల్ఫోర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది ఏది? ఫస్ట్ వన్ ధారాళత, సెకండ్ వన్ అనమ్యత, థర్డ్ వన్ సహజత్వం, ఫోర్త్ వన్ పునర్నిర్వచనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, గిల్ఫోర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనది అనమ్యత. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ ఏది? ఫస్ట్ వన్ వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ, సెకండ్ వన్ శిక్ష నుంచి తప్పించుకునేందుకు విధేయత, థర్డ్ వన్ అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే రీతి, ఫోర్త్ వన్ ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ అనేది కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఏ రక్షక తంత్రం? ఫస్ట్ వన్ ప్రతిగమనము, సెకండ్ వన్ స్వైర కల్పన, థర్డ్ వన్ ప్రక్షేపణము, ఫోర్త్ వన్ విస్థాపనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ప్రక్షేపణం అనే రక్షక తంత్రానికి సంబంధించినది. తన యొక్క లోపాలను వేరే వాళ్ళ మీద తోసేస్తున్నారనమాట, తను చేయలేనివే వేరే వాళ్ళ వలన తను చేయలేకపోయాడు అని ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఇలా పిలిచారు? ఫస్ట్ వన్ సాంశీకరణము, సెకండ్ వన్ అనుకూలత, థర్డ్ వన్ స్కీమాటా, ఫోర్త్ వన్ అనుగుణ్యత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్కీమాటా వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే స్కీమాటాలుగా పిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్, ముఠా దశ అని పిలువబడే దశ ఏది? ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ పూర్వ బాల్య దశ, థర్డ్ వన్ కౌమార దశ, ఫోర్త్ వన్ ఉత్తర బాల్య దశ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఉత్తర బాల్య దశనే ముఠా దశగా పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వలన పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వలన పందెం పట్ల ఆకర్షితమవడంలోని సంఘర్షణ ఏది? ఫస్ట్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ, సెకండ్ వన్ ఉపగమ సంఘర్షణ, థర్డ్ వన్ పరిహార సంఘర్షణ, ఫోర్త్ వన్ ఉపగమ పరిహార సంఘర్షణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కొత్త బట్టలు పాడవుతాయనే భయం వలన పరుగు పందెంలో పాల్గొనకూడదు అనుకున్నాడు. సో పాల్గొన్న వారికి బహుమతి ప్రకటించడం వలన పరుగు పందెంలో పాల్గొన్నాడు. సో ఒకటి ఇష్టం లేదు, ఒకటి ఇష్టం. సో కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న పిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణం గల పిల్లల్లో ఉంటాయి. ఆప్షన్ 1 శిశువు అంగీకరించడం, ఆప్షన్ 2 సామరస్యం మంచి సర్దుబాటు, ఆప్షన్ 3 స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ, ఆప్షన్ 4 అతి సంరక్షణ అతి గారాబం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అతి సంరక్షణ అతి గారాభం వలన చిన్నపిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయము, ఈర్ష్య వంటి ప్రవర్తనలు అనేవి పిల్లల్లో ఏర్పడడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష. ఫస్ట్ వన్ బెల్ సర్దుబాటు శోధిక, సెకండ్ వన్ ఆత్మవిశ్వాస శోధిక, థర్డ్ వన్ విన్లాండ్ సాంఘిక పరిపక్వత స్కేలు, ఫోర్త్ వన్ ఇతివృత్తి గ్రాహిక పరీక్ష. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒకటి ప్రక్షేపక పరీక్ష ఏది అంటే ఇతివృత్త గ్రాహ్యక పరీక్షని మనము ప్రక్షేపక పరీక్షగా పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం ఏది? ఫస్ట్ వన్ ఆత్మన్యూనత, సెకండ్ వన్ ఉద్వేగ అస్థిరత, థర్డ్ వన్ మంచి మానసిక ఆరోగ్యం, ఫోర్త్ వన్ అవాస్తవ దృక్పథం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మంచి మానసిక ఆరోగ్యాన్ని సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణము అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గోల్మన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని ఈ క్రింది విశేషానికి చెందును. ఫస్ట్ వన్ సాంఘిక పరిచయం, సెకండ్ వన్ స్వయం పరిచయం, థర్డ్ వన్ స్వీయ నిర్వహణ, ఫోర్త్ వన్ సంబంధాల నిర్వహణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గోల్మన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని సాంఘిక పరిచయం అనే విశేషానికి చెందుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే చరం. ఫస్ట్ వన్ పరతంత్ర చరం, సెకండ్ వన్ స్వతంత్ర చరం, థర్డ్ వన్ జోకి చరం, ఫోర్త్ వన్ ఏ చరము కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో దాన్ని సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్వతంత్ర చరము. ఈ చరాల గురించి ఆల్రెడీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బిట్స్ వీడియో చేశానండి. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. ఫస్ట్ వన్ పరిశీలన అభ్యసనం బండూరా, సెకండ్ వన్ బోధనా సిద్ధాంతం బ్రోనర్, థర్డ్ వన్ అంతర్దృష్టి అభ్యసనం పావ్లో, ఫోర్త్ వన్ యత్నదోష సిద్ధాంతం తారండైక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి.
అంతర్దృష్టి అభ్యసనం పావ్లోవ్ అనేది సరికాదు. అంటే ఏంటేంటి సరైనవి? పరిశీలన అభ్యసనం బండూరా సరైనది, బోధనా సిద్ధాంతం బ్రోనర్ సరైనది, యత్నదోష సిద్ధాంతం థారండైక్ కూడా మనకి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ వాదం నుండి ఆవిర్భవించిన సిద్ధాంతం ఏది? ఫస్ట్ వన్ కార్య సాధక నిబంధనం, సెకండ్ వన్ సాంప్రదాయ నిబంధనం, థర్డ్ వన్ యత్నదోష అభ్యసనం, ఫోర్త్ వన్ అంతర్దృష్టి అభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గెస్టాల్ట్ వాదం నుంచి ఆవిర్భవించిన సిద్ధాంతం మనకి అంతర్దృష్టి సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధాంతాలు సూత్రాలు క్రింది భావన రకానికి చెందును? ఫస్ట్ వన్ సంయోజిత భావన, సెకండ్ వన్ వియోజిత భావన, థర్డ్ వన్ సంబంధిత భావన, ఫోర్త్ వన్ సరళ భావన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సిద్ధాంతాలు సూత్రాలు అనేవి మనకి సంబంధిత భావనకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలివేసిన విషయాలు చాలా బాగా గుర్తుగా ఉంటాయి అంటే లేదా పనులు కానీ బాగా జ్ఞాపకం ఉండడాన్ని ఇలా పిలుస్తారు? ఫస్ట్ వన్ డెజావు, సెకండ్ వన్ జైగార్నిక్ ప్రభావం, థర్డ్ వన్ హాలో ప్రభావం, ఫోర్త్ వన్ సమగ్రాకృతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జైగార్నిక్ ప్రభావం. డెజావు అంటే మిథ్యా పరిచయ భావన, ఎక్కడో చూసామా అన్నట్టు భావన అయితే డెజావు. బట్ పూర్తిగా నేర్చుకున్నవి లేదా పూర్తిగా నేర్చుకున్నవి కంటే సగంలో మానేసిన మనకు పూర్తిగా గుర్తుండడాన్నే జైగార్నిక్ ప్రభావం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసనం నియమం ఏది? ఫస్ట్ వన్ సంసిద్ధత నియమం, సెకండ్ వన్ అభ్యాస నియమం, థర్డ్ వన్ ఫలిత నియమం, ఫోర్త్ వన్ అవరోధ నియమం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం అభ్యాస నియమం క్రిందికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం ఏది? ఫస్ట్ వన్ గుర్తింపు, సెకండ్ వన్ పునఃస్మరణ, థర్డ్ వన్ త్వరిత సమైక స్మృతి, ఫోర్త్ వన్ పునరభ్యసనం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం పునఃస్మరణ. నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఇలా పిలుస్తారు? ఫస్ట్ వన్ పురోగమన అవరోధం, సెకండ్ వన్ డెజావు, థర్డ్ వన్ తిరోగమన అవరోధం, ఫోర్త్ వన్ త్వరిత సమైక్య స్మృతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఎవరైనా లైవ్లో మధ్యలో వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, తిరోగమన అవరోధం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీల్ అయితే అది క్రింది దానికి చిహ్నం అవుతుంది? ఫస్ట్ వన్ విద్యార్థికి సవరణాత్మక బోధన అవసరం, సెకండ్ వన్ విద్యార్థి ప్రజ్ఞావంతుడు కాడు, థర్డ్ వన్ కృత్యము యాంత్రికంగా తయారైంది, ఫోర్త్ వన్ విద్యార్థి తక్కువ స్థాయి సాధన కలవాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీల్ అయితే అది కృత్యం యాంత్రికంగా తయారైంది అనే దానికి చిహ్నం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయము వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని అవరోధపరిస్తే లేక తగ్గిస్తే దానిని ఇలా పిలుస్తారు? ఫస్ట్ వన్ అనుకూల అభ్యసన బదలాయింపు, సెకండ్ వన్ ప్రతికూల అభ్యసన బదలాయింపు, థర్డ్ వన్ శూన్య అభ్యసన బదలాయింపు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ప్రతికూల అభ్యసన బదలాయింపు. ఒక పరిస్థితుల్లో నేర్చుకున్న విషయం అనేది వేరొక పరిస్థితిలోని అభ్యసనానికి అవరోధపరిస్తే దాన్ని లేదా తగ్గిస్తే ప్రతికూల అభ్యసన బదలాయింపు అని అంటారు.
నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కి భాషా వికాసంలో 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగం ఏది? ఫస్ట్ వన్ ప్రైవేట్ ప్రసంగం, సెకండ్ వన్ నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, థర్డ్ వన్ సాంఘిక ప్రసంగం, ఫోర్త్ వన్ బాహ్య ప్రసంగం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వైగాట్స్కి భాషా వికాసంలో 3 సంవత్సరాల వయస్సులో కనబడే ప్రసంగం ప్రైవేటు ప్రసంగం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సరైన ప్రవచనాన్ని ఎంపిక చేయండి. ఫస్ట్ వన్ శ్రేష్ఠ గ్రహణ మంత్రణం మిశ్రమ పద్ధతి, సెకండ్ వన్ నిర్దేశిత మంత్రణం మంత్రణార్థి కేంద్రంగా ఉంటుంది, థర్డ్ వన్ అనిర్దేశిత మంత్రణం మంత్రణకుడి కేంద్రంగా ఉంటుంది, ఫోర్త్ వన్ అనిర్దేశిత మంత్రణంలో మంత్రణకుడు సమస్యకు పరిష్కారాన్ని నిర్దేశిస్తాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సరైన ప్రవచనాన్ని ఇందులో మనకి శ్రేష్ఠ గ్రహణ మంత్రం అనేది మిశ్రమ పద్ధతి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది ఏది? ఫస్ట్ వన్ సర్పంచ్ నాయకత్వంలో వార్డు సభ్యులు, సెకండ్ వన్ మండల విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందము, థర్డ్ వన్ పాఠశాల సముదాయంలోని విద్యార్థుల తల్లిదండ్రులు, ఫోర్త్ వన్ పాఠశాల యాజమాన్య కమిటీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పాఠశాల యాజమాన్య కమిటీ అనేది పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గూర్చి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 మార్గనిర్దేశం ఏది? ఫస్ట్ వన్ 2వ తరగతి వరకు వారానికి 2 గంటల ఇంటి పని, సెకండ్ వన్ 3వ తరగతి నుండి వారానికి 2 గంటల ఇంటి పని, థర్డ్ వన్ అన్ని ప్రాథమిక తరగతులకు వారానికి 2 గంటల ఇంటి పని, ఫోర్త్ వన్ 1వ తరగతికి వారానికి 1 గంట ఇంటి పని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 3వ తరగతి నుండి వారానికి 2 గంటల ఇంటి పని. నెక్స్ట్ క్వశ్చన్, లేఖన సంబంధ వైకల్యం. ఫస్ట్ వన్ డిస్లెక్సియా, సెకండ్ వన్ డిస్ఫేసియా, థర్డ్ వన్ డిస్గ్రాఫియా, ఫోర్త్ వన్ డిస్కాలిక్యులియా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. లేఖన సంబంధ వైకల్యాన్ని డిస్గ్రాఫియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం ఎంత? ఫస్ట్ వన్ 25 మార్క్స్, సెకండ్ వన్ 20 మార్క్స్, థర్డ్ వన్ 15 మార్క్స్, ఫోర్త్ వన్ 10 మార్క్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం 10 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అభ్యసన వనరు ఉపాధ్యాయులకు పరిమితం. ఫస్ట్ వన్ సెమినార్, సెకండ్ వన్ పుస్తకాలు, థర్డ్ వన్ ఇంటర్నెట్, ఫోర్త్ వన్ వృత్యంతర శిక్షణలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వృత్యంతర శిక్షణలు ఉపాధ్యాయులకు అభ్యసన వనరుగా పరిమితం. నెక్స్ట్ క్వశ్చన్, బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసినది ఏది? ఫస్ట్ వన్ పాఠ్య పుస్తకాలను మాత్రమే బోధనా వనరులుగా ఉపయోగించడం, సెకండ్ వన్ పాఠ్యాంశ బోధనకు ఉపాధ్యాయ కేంద్ర పద్ధతులను అనుసరించడం, థర్డ్ వన్ మూల్యాంకనాన్ని తరగతి కృత్యాలకు మాత్రమే పరిమితం చేయడం, ఫోర్త్ వన్ విద్యార్థుల భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. నా ఛానల్లో చాలా క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి మారథాన్ క్లాసెస్, రివిజన్ క్లాసెస్, అలాగే పట్టికల వీడియోస్, అలాగే మ్యాథ్స్కి సంబంధించి ఫార్ములాస్ వీడియోస్, ఇవన్నీ ఒక్కొక్క వీడియోస్లోనే మీకు మొత్తం కంటెంట్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా మీరు ఒకసారి అవన్నీ చూసుకొని వెళ్ళండి. మంచి స్కోర్ అనేది డెఫినెట్లీ సాధిస్తారు. సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసినది విద్యార్థుల భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళికలను రూపొందించి అమలు చేయడం. సో నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని విభాగం ఏది? ఫస్ట్ వన్ అధ్యాయం 1, సెకండ్ వన్ అధ్యాయం 3, థర్డ్ వన్ అధ్యాయం
8 ఫోర్త్ వన్ షెడ్యూల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. చాలా వీడియోస్ మీ అందరికీ ఫ్రీగా ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా అందిస్తున్నాను. క్లాసెస్ ఒక కోర్సులా అన్ని సబ్జెక్ట్స్ కూడా అందిస్తున్నాను. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. షెడ్యూల్ పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని విభాగం షెడ్యూల్. ఓకేనా? సో ఇక్కడితో అయితే మనకి క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో వీలైతే మీ ఫ్రెండ్స్కి ఒకరిద్దరికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.